ఆరోగ్యమే మహాభాగ్యం. దివ్యాత్మ స్వరూపులారా, మనము ఆరోగ్యమే మహాభాగ్యము అనే సంపద గురించి తెలుసుకుంటున్నాము. ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలము. ఆరోగ్యము క్షీణించిన రోజు మన జీవితంలో మనం ఏమీ చేయలేము. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యము అనేటువంటి నానుడి చాలా కీలకమైనటువంటిది. ఆరోగ్యము గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆరోగ్యములో కూడా పరిపూర్ణ ఆరోగ్యం గురించి తెలుసుకోవడము చాలా ఉత్తమమైనటువంటిది. ఆరోగ్యమే మహాభాగ్యం వారి పరిచయ కార్యక్రమం, వీడియోలు, తర్వాత పరిపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి, శరీరంలో ఉన్నటువంటి భాగాలు, వాటి గురించి మనం ఇంతకుముందు వీడియోల్లో తెలుసుకున్నాము. సో మరొకసారి వాటిని నేను రిపీట్ చేస్తాను. పరిపూర్ణ ఆరోగ్యానికి 10 సూత్రాలు మనం తెలుసుకున్నాం. మొదటిది పరిశుభ్రత, రెండవది ప్రతిరోజు వ్యాయామము, మూడవది పౌష్టికాహారము, నాలుగవది మంచి నిద్ర, ఐదవది మత్తుకు బానిస కాకుండా ఉండడం, ఆరవది పాజిటివ్ థింకింగ్, ఏడవది రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్, ధ్యానము, ప్రార్థనలు, ఎనిమిదవది చింతలు లేని కుటుంబ జీవితం, తొమ్మిదవది వ్యక్తిత్వ వికాసము, 10వది దైవంపై విశ్వాసము. ఈ 10 సూత్రాల గురించి మనము కొంతవరకు తెలుసుకున్నాము. ఇంకా ముందు వీడియోల్లో వాటి మీద విపులంగా విశ్లేషణ చేసేటువంటి వీడియోలు వస్తాయి. అయితే మనము పరిపూర్ణ ఆరోగ్యము గురించి తప్పించాలి. శారీరకంగా, మానసికంగా, తత్వరీత్యా మరియు ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఫిట్గా ఉంటామో అప్పుడే పరిపూర్ణ ఆరోగ్యవంతులము అవడానికి అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చూపిస్తున్నటువంటి నిర్వచనము, ఏ మనిషి అయితే శారీరకంగా, మానసికంగా, తత్వరీత్యా, ఆధ్యాత్మికంగా ఫిట్ అవుతారో ఆ మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతులు అని నిర్వచించడం జరిగింది. ఆ క్రమంలో మనం మరి శారీరక ఆరోగ్యం గురించి, మానసిక ఆరోగ్యం గురించి, తత్వరీత్యా ఆరోగ్యం గురించి, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలుసుకోవడమే కాదు, వాటిని ఆచరించాల్సిన అవసరము చాలా కీలకమైనటువంటి విషయం. అయితే శారీరక ఆరోగ్యం గురించి మనము ఇంతకుముందు వీడియోలో కొంత తెలుసుకున్నాము. శరీరంలో ఏమేమి భాగాలు ఉంటాయి? శరీరం అంటే స్థూల దేహము మరియు సూక్ష్మ దేహము. స్థూలం అంటే కంటికి కనబడుతుంది, సూక్ష్మం అంటే మనకు కంటికి కనబడదు. ఇక్కడ ఉన్నటువంటి కీలక రహస్యం ఏంటంటే, కనబడుతున్నటువంటి ఈ దేహము కనబడని ఆ సూక్ష్మ దేహం నుంచి నడిపించబడుతుంది. ఈ కనబడేటువంటి ఈ స్థూల దేహములో ఉన్నటువంటి అవయవాలు పంచకర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, నోరు, మలనాంగము, జననాంగము 5 పనులు చేయడానికి ఉపయోగపడేటువంటి అవయవాలు కాబట్టి వాటిని పంచ కర్మేంద్రియాలు అని అంటారు. మరి అదేవిధంగా నవరంధ్రాలు అంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 6, తర్వాత నోరు 7, తర్వాత జనన రంధ్రము, మలన రంధ్రము. ఈ నవరంధ్రాలు మనిషి దేహంలో ఉన్నాయి. అవే కాకుండా ఇంకో 2 నాభి మరియు సహస్రారం. ఇవి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా మనకు తెలియకుండా ఉంటాయి. నాభి అనేది తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు తల్లి ద్వారా మనకు పోషణ అందించేటువంటి ఒక బ్రిడ్జి. సో మనం ఈ లోకంలో జన్మించిన తర్వాత దాని యొక్క పని లేకుండా అది కట్ చేస్తారు. సహస్రారం అంటే మరి తలపైన మధ్య భాగంలో ఉంటుంది. సో అది చిన్నప్పుడు కొట్టుకొని ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. వయసు పెరిగే కొలది ఆ సహస్రారము యాక్టివిటీ తగ్గుముఖము పట్టడం వలన సో దాని నుంచి వచ్చేటువంటి శక్తిని మనము పొందుకోలేకుండా పోతాం. సో అందుకనే ప్రత్యామ్నాయంగా ఆ శక్తిని పూరించడానికి మనం ఆహారం తీసుకొని ఆహారం ద్వారా బ్రతుకుతూ ఉంటాం. చిన్న పిల్లల్లో మాడు భాగము మరి కొట్టుకోవడం అందరం చూస్తాము. సో చిన్న పిల్లల్లో ఆ మాడు భాగము అక్కడ టప్ 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 అని కొట్టుకుంటూ ఉంది. అంటే అది ఈ విశ్వానికి కనెక్ట్ అయి ఉంది కాబట్టి అక్కడి నుంచి వారు ఎనర్జీని చిన్నపిల్లలకు అందుతూ ఉంది. మరి ఋషులకు, సెయింట్స్కి, ఉన్నతంగా మరి జీవితంలో ఎదిగినటువంటి వారికి, జీవిత పరమార్థము నెరవేర్చుకున్నటువంటి గురువులకు, వారికి కూడా అది పనిచేస్తూ ఉంటుంది. అందుకనే వారు ఆహారం ద్వారా కాకుండా ఈ సహస్రారం ద్వారా సహస్రారాన్ని పని చేయించి అక్కడి నుంచి కూడా వారు శక్తిని పొందుతూ ఉంటారు. అందుకనే తక్కువ ఆహారంతో కూడా వారు ఆ శక్తిని
గ్రహించటం ద్వారా యాక్టివ్గా చురుగ్గా మరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే మరి స్థూల దేహము సూక్ష్మ దేహము ద్వారా నడుపుతుంది అని అనుకున్నాము. సూక్ష్మ దేహము అంటే తల నుంచి కింది భాగం వరకు, తల మరియు వెన్నుబాము. సో తల నుంచి వెన్నుబాము వరకు 7 గ్రంథులు, 7 చక్రాలు, 7 కోశాలు ఉంటాయని మనము తెలుసుకున్నాము. ఆ 7 కోశాలు, 7 చక్రాలు, 7 గ్రంథులు సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ అనేటువంటి కీలకమైనటువంటి నాడులు ఇడానాడి మరియు పింగళ నాడి. సో ఈ నాడులు వెన్నుబాము పైన చుట్టుకొని అక్కడక్కడ జంక్షన్స్గా మారడం వలన సో వాటితోటి అక్కడ ఆ జంక్షన్స్ని చక్రాలు లేకపోతే కోశాలు అని అంటారు. వాటిని ఇంగ్లీష్లో గ్లాండ్స్ అంటారు. సో కింది నుంచి పైకి వరకు మనము వాటిని తెలుసుకుంటే, ముందుగా కింది భాగంలో సెక్సువల్ గ్లాండ్, మూలాధార చక్రము, దాన్ని అన్నమయ కోశము అని అంటారు. మరి అడుగు భాగం నుంచి పైకి మరి నాభి కంటే కొంచెం కింది భాగంలో ఉండేటువంటి చక్రము, దాన్ని స్వాదిష్టాన చక్రం అంటారు, ప్రాణమయ కోశం అంటారు, ఎడ్రినల్ గ్లాండ్ అని అంటారు. తర్వాత నాభి కంటే కొంచెం పై భాగంలో ఉండేటువంటి చక్రము మణిపూరక చక్రము, దాన్నే మనోమయ కోశం అంటారు. అదే ప్యాంక్రియాస్ గ్లాండ్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. అదే ప్యాంక్రియాస్ గ్లాండ్. ఇంకొంచెం పైకి వెళ్తే హృదయ స్థానంలో ఉండేటువంటి చక్రం అనాహత చక్రం అంటారు, విజ్ఞానమయ కోశం అంటారు, దాన్ని థైమస్ గ్లాండు అని అంటారు. మరి ఇంకా పైకి వెళ్తే గొంతు భాగంలో అక్కడ ఉండేటువంటి చక్రాన్ని థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్, లేకపోతే దాన్ని ఆనందమయ కోశము, విశుద్ధ చక్రం అని అంటారు. సో ఇది ఎన్నుబాము మీద ఈ 5 కోశాలు, 5 చక్రాలు, 5 గ్లాండ్స్ ఉంటాయి. మరి తల భాగంలో 2 ఉంటాయి. ఒకటి నుదుటి భాగం నుంచి, నుదుటి భాగం వెనుకలో ఆ మెదడు లోపల ఆ మధ్యన ఉండేటువంటి దాన్ని మనము చిత్తము అని అంటారు, చిత్తమయ కోశము, లేకపోతే పిట్యూటరీ గ్లాండ్ అని అంటారు. తర్వాత పైన ఉండేటువంటిది సహస్రారము లేక ఆత్మమయ కోశము, పినియల్ గ్లాండు అని అంటారు. సో ఈ విధంగా సూక్ష్మంగా ఉండేటువంటి ఇవి మరి స్థూలంగా ఉండే దేహాన్ని నడిపిస్తూ ఉన్నాయి. ఈ మూలాధార చక్రము అంటే సెక్సువల్ గ్లాండ్, అది శారీరక పటుత్వానికి సంబంధించినటువంటిది.
ఆ గ్లాండ్ సీక్రెట్ చేసే హార్మోన్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండడం వలన శారీరక ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది. సెక్సువల్ గ్లాండ్ హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే కామాంధులుగా మారుతారు. హార్మోన్ తక్కువగా సీక్రెట్ అయితే నపుంసకత్వం వస్తుంది. సో బలం తగ్గిపోతుంది. సో నపుంసకత్వమైన అతి కామమైన రెండు మానవ జీవితానికి జీవిత పరమార్థం నెరవేర్చుకోవడానికి ఆటంకాలు అవుతాయి. అందుకే అది బ్యాలెన్స్గా పనిచేయాలి. తర్వాత ఎడ్రినల్ గ్లాండ్, స్వాదిష్టాన చక్రం. సో అక్కడ మరి సీక్రెట్ అయ్యేటువంటి హార్మోను ఎక్కువ ఉన్నా ప్రమాదమే, తక్కువ ఉన్నా ప్రమాదమే. ఎక్కువ ఉంటే అది హై బీపీ అవుతుంది. లోపల ప్రవహించే ప్రాణశక్తి గజిబిజిగా, గందరగోళంగా, ఆందోళనకరంగా ఉంటుంది. తక్కువగా పనిచేస్తే సరిపోని ప్రాణశక్తి అందకపోవడం వలన నీరసం కానీ, లేకపోతే లో బీపీలు కానీ, చికాకు, ఆ విధమైనటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. తర్వాత మరి అది కరెక్ట్గా బ్యాలెన్స్గా పనిచేసినప్పుడు మన శరీరంలో ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహించి హ్యాపీగా, ఆనందంగా మరి ఉండగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత మణిపూరక చక్రము, నాభికి పై భాగము, దాన్నే ప్యాంక్రియాస్ గ్లాండ్ అంటాము. ఆ ప్యాంక్రియాస్ గ్లాండ్ సీక్రెట్ చేసేటువంటి హార్మోన్ ఇన్సులిన్. సో అది ఎక్కువ అయిన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. బ్యాలెన్స్గా ఉంటే మనిషికి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ వలన మైండ్ ప్రశాంతంగా, ఆందోళన లేకుండా స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కావున సో ఆ గ్లాండ్ చాలా కీలకమైనది. దాన్ని మనోమయ కోశము అని అంటారు. తర్వాత అనాహత చక్రము, విజ్ఞానమయ కోశము, థైమస్ గ్లాండ్, అది హృదయ భాగంలో ఉంటుంది. ఊపిరితిత్తుల భాగంలో సెంటర్లో ఉండేటువంటి చక్రం అది. అది ఎక్కువ పని చేస్తే ప్రమాదమే, తక్కువ పని చేసినా ప్రమాదమే. బ్యాలెన్స్గా పనిచేయాలి. అది బ్యాలెన్స్గా పనిచేసిన వాళ్ళకి ఒక మంచి సేవా దృక్పథం ఉంటుంది. సేవా దృక్పథము, బుద్ధి విచక్షణతోటి ఉండి బుద్ధి సమత్వంలోకి వెళ్తుంది. మనిషికి మంచి సాత్విక గుణలక్షణాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆనందమయ కోశము, విశుద్ధ చక్రము, థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ గొంతులో ఉంటున్నాయి అవి. సో అక్కడ ఆ గ్లాండ్ చాలా కీలకమైనటువంటిది. అది ఎక్కువ పనిచేసినా, తక్కువ పనిచేసినా సమస్యలే. అందుకని బ్యాలెన్స్గా పనిచేయాలి. ఆ గ్లాండ్ బ్యాలెన్స్గా పనిచేసిన వాళ్ళకి ఆనందము వెల్లుబుకుతుంది. ఆనంద ప్రవాహంలో
శరీరం అంతా శక్తివంతంగా మారుతుంది. కళాకారులు మరి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. కళాత్మక జీవితము వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ప్రతి మనిషిలో ఉండేటువంటి కళాత్మక జీవనాన్ని బయటికి తీయాలి. పాటలు పాడే వారు పాటలు పాడొచ్చు, ఆటలు ఆడేవాళ్ళు ఆటలు, రచయితలు కావచ్చు. సో లోపల ఉన్నటువంటి టాలెంట్ను, కాంపిటెన్స్ను మనము బయటికి తీసి కళాత్మక జీవన విధానాన్ని, జీవితాన్ని ఆటలాగా పాటలాగా అనుభవించేటువంటి అవకాశము మరి అది సరిగా పనిచేసినప్పుడు ఉంటుంది. తర్వాత పిట్యూటరీ గ్లాండ్, చిత్తము లేకపోతే చిత్తమయ కోశము తల భాగంలో నుదుటి భాగములో మరి అది దాని వెనకాల ఉంటుంది అది. సో ఆ గ్లాండ్ ఒక రకంగా చాలా కీలకమైనటువంటి గ్లాండ్. చిత్తము అంటే అది ఒక స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ, జ్ఞాపకాల పుట్ట, జ్ఞాపకాల చిట్ట, జ్ఞాపకాలను, సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని దాచి ఉంచేటువంటి ఒక పెద్ద గ్రంథాలయం అనుకోవచ్చు. సో అక్కడ మొత్తం మెమరీ కానీ, సమాచారం కానీ, జ్ఞానము కానీ చిత్తములో అన్ని దాగి ఉంటాయి. సో అది ఆ గ్లాండ్ సరిగా పనిచేస్తే కింద ఉన్నటువంటి మిగతా 6 గ్లాండ్స్ సక్రమంగా పనిచేస్తాయి. అందుకని ఇది కీలకమైనటువంటి గ్లాండ్. తర్వాత పినియల్ గ్లాండ్, ఆత్మయ కోశము, ఆత్మకు సంబంధించి ఉంటుంది. సహస్రారము అని అంటారు. సో అది మరి పిట్యూటరీ గ్లాండ్ క్లీన్ అయినప్పుడు, సరిగా పనిచేస్తున్నప్పుడు, కింది నుంచి పైకి అన్ని గ్లాండ్స్ సరిగా పనిచేసినప్పుడు ఆత్మయ కోశము, పినియల్ గ్లాండ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకు నేరుగా మరి విశ్వం నుంచి శక్తిని గ్రహించి మరి శరీరం అంతా తేలికగా మారి ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తి మరి మన లోపల ఉన్నటువంటి శక్తికి అనుసంధానం ఏర్పడి ఆ విధంగా జీవితం అనేది మధురాతి మధురంగా, శరీరమే లేదు నాకింగా, నేను ఒక శక్తిమంతుణ్ణి, నా లోపల ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తి మొత్తము సో నా లోపల కూడా ప్రవహిస్తుంది అనేటువంటి ఆ భావన, ఆ స్థితిలో మరి మనిషి జీవించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మరి గ్లాండ్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సో ఈ గ్లాండ్స్ను మనము బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూలాధార చక్రము, అన్నమయ కోశము అంటే అది సరిగా పనిచేయాలంటే సో మంచి ఆహారము తీసుకోవాలి, శారీరక శ్రమ చేయాలి, ఎక్సర్సైజులు చేయాలి, పని చేయాలి. శారీరక పనే మరి ఆ గ్లాండ్ను సరిగా ఉంచడానికి ఉపయోగపడేటువంటి గొప్ప సాధనం. దానికోసం యోగాసనాలు కూడా చేయవచ్చు. చాలా కీలకంగా, చాలా ఉపయోగపడేటువంటి ఎక్సర్సైజెస్ అవన్నీ చేయాలి. నెక్స్ట్ ప్రాణమయ కోశంకు మరి ప్రాణాయామము అంటే లోపల ఉన్న ప్రాణశక్తిని నియంత్రించేటువంటిది. ఆ ఎక్సర్సైజులు మరి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మన లోపలికి ఆక్సిజన్ మరి పుష్కలంగా సప్లై కావడం వలన లోపల మొత్తం మనకి ప్రాణశక్తి బ్యాలెన్స్గా పనిచేస్తూ ఉంది. తర్వాత మణిపూరక చక్రము, అది పాజిటివ్ థింకింగ్ ద్వారా వస్తుంది.
పాజిటివ్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్లాండ్ బ్యాలెన్స్గా పనిచేసి మరి శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్కి కావాల్సినటువంటి హార్మోన్స్ ఆ ప్రాసెస్ అంతా సరిగా జరిగిపోతుంది. అందుకనే పాజిటివ్ థింకింగ్ వలన చాలా లాభాలు ఉంటాయి. మనోమయ కోశం చాలా కీలకమైనది. తర్వాత విజ్ఞానమయ కోశము, థైమస్ గ్లాండ్, అనాహత చక్రం. అది సేవా దృక్పథం ఉన్నవారికి, సేవలు చేసేవారికి, చాలామంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అన్నదాన కార్యక్రమం కావచ్చు, విద్యాదాన కార్యక్రమం కావచ్చు, ఇంకా ఏదైనా కానీ మంచి సేవా కార్యక్రమాలు, మానవులకి ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు, మిగతా ఈ ప్రకృతిలో ప్రకృతికి సంబంధించి, ఈ సృష్టికి సంబంధించి, సృష్టి ప్రకారము మనం అనుకూలంగా జీవించడము ఒక సేవా దృక్పథంలో ఉన్నప్పుడు ఆ గ్లాండ్ సరిగా పనిచేసి మన లోపల సాత్విక గుణాలు పెంపొందుతాయి. ప్రేమ, జాలి, దయ, శాంతి, సాత్వికము, ఇవన్నీ ఆ గ్లాండ్ తోటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ పనులు చేసినప్పుడు అది సరిగా పనిచేసి మనను కింద ఉన్న గ్లాండ్స్ అన్నిటి కూడా అది సక్రమంగా పనిచేయించే అవకాశం ఉంటుంది. ప్రతి గ్లాండ్ ఒకదాని నుంచి ఇంకొకటి వాటికి రిలేషన్ ఉంటుంది, అవినాభావ సంబంధం ఉంటుంది. కావున వాటిని మనము ఏ గ్లాండ్ని ఏ విధంగా మనం సరిగా పని చేయించాలో తెలుసుకొని ఆచరణ చేయాలి. తర్వాత విశుద్ధ చక్రము, థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్, ఆనందమయ కోశము. ఇవి ఆటపాటల ద్వారా మన లోపల ఉన్నటువంటి కళను మనము వినియోగించుకొని కళాత్మకమైన జీవన విధానము జీవించడం ద్వారా అది సరిగా పనిచేస్తుంది. జీవితం అనేది ఒక కళలాగా, ఆటపాటలతోటి, ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవితాన్ని ఒక కళలాగా జీవించేటువంటి విధానము మనకు రావాలి అనంటే ఆ గ్లాండ్ సరిగా పనిచేయాలి. సరిగా పనిచేయాలి అనంటే మనము ఈ విధంగా మన యొక్క నైపుణ్యాన్ని, మన లోపల ఉన్నటువంటి అన్ని పరిధులు దాటి మన లోపల ఉన్న అహంకారాన్ని తీసివేసి ఆ విధంగా ఆనందమయ కోశాన్ని ఉత్తేజపరచాలి. అహంకారం ఎప్పుడైతే తగ్గిపోతుందో, అహంకారం పోయినప్పుడు మాత్రమే ఆనందం అనేది బయటికి వస్తుంది. అహంకారాన్ని తగ్గించుకోవడం ద్వారా అది మనకు సరిగా పనిచేసి మన లోపల ఉన్న కళ జీవితము మనకు వస్తుంది. తర్వాత చిత్తమయ కోశము, చిత్తము, స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ. మొత్తం మన మెదడులో ఎంతో సమాచారం దాగి ఉంటుంది. ఆ సమాచారం అంతా మనకు ఉపయోగపడంది చాలా సమాచారం దాగి ఉండడం వలన ఆ సమాచారము మనకు పంచ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, ఇవన్నీ విశ్వం నుంచి తీసుకొచ్చిన సమాచారాన్ని మొత్తము నర్సు ద్వారా ఆ మెదడు భాగం లోపల అక్కడ నిక్షిప్తం చేస్తాయి. అదంతా మన మెదడులో దాగి ఉంటుంది. దాన్ని మనము ప్రాసెస్ చేసుకోవాలి. దాన్ని మనము సమాచారాన్ని చాలా వరకు తొలగించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సమాచారం దాంట్లో ఉండి అది చాలా బరువుగా మారిపోతుంది. ఆ స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీని
మనము క్లీన్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఎప్పుడైతే అది క్లీన్ అవుతుందో పిట్యూటరీ గ్లాండ్ బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు కింది గ్లాండ్స్ అన్నీ కూడా సరిగా పనిచేస్తాయి. తర్వాత ఫైనల్గా పినియల్ గ్లాండ్ అనేది మరి దైవశక్తికి కనెక్ట్ అయినటువంటి గ్లాండ్ అది. సో నిజంగా దైవశక్తి ఎప్పుడైతే మన లోపల ప్రవేశిస్తుందో అప్పుడు అన్ని గ్లాండ్స్ సరిగా పనిచేసి మరి శరీరం శక్తివంతంగా మారి శరీరమే లేదు నాకు ఇంకా ఈ విశ్వంలో నేను ఒక భాగము, సో దేవునిలో నేను ఒక భాగము అనేటువంటి స్థితికి వెళ్ళగలిగేటువంటి గ్లాండ్. సో ఈ విధంగా అన్ని గ్లాండ్స్ని మరి బ్యాలెన్స్ చేసుకొని శుభ్రపరచుకొని సో జీవితాన్ని మరి పరిపూర్ణ ఆరోగ్యం వైపు మళ్లించుకోవాలని మరి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా.